ధనుర్మాస వ్రతము 13వ రోజు 13వ పాశురం. புள்ளின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளை களெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்துமியாள முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందే లోరెంబావాయ్. కొంగరూపమున వచ్చిన బకాసురుని దౌడలు చీల్చి చంపిన కృష్ణుని, దుర్మార్గుడగు రాక్షసరాజు రావణుని అవలీలగా గిల్లి పారవైచిన శ్రీరామచంద్రుని పరాక్రమాదులను స్తోత్రము చేయుచు మన తోటి గోపికలు అందరూ వ్రతమునకు నిర్దేశించిన వేదీస్థలమున చేరిరి. శుక్ర నక్షత్రము ఉదయింపగా బృహస్పతి తార అస్తమించినది. గ్రామ పక్షులు ఆహార సంపాదనము కొరకు కిలకిలలాడుచు బయలుదేరినవి. లేడి కన్నుల వంటి సౌందర్యము గల కన్నులు గలదానా, పుష్పమునందున్న తుమ్మెదవలె కాంతితో మెరియు కన్నులు గలదానా, ఈనాడు తాపము తొలగునట్లు చల్లని మడుగులో పూర్తిగా మునిగి స్నానము చేయక ఇంకను మంచము మీదనే శయనించి ఉన్నావా? మృదు స్వభావము గలదానా, ఇంతటి మంచి రోజున కపటము విడిచి మా అందరితో కలియుటకు రమ్ము. ఇది ఒక అద్వితీయ వ్రతము, కాత్యాయని వ్రతము.